ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో దారుణం జరిగింది. కూతురు ప్రేమను అంగీకరించని ఓ తండ్రి ఆమెకు మరణ శాసనం లిఖించాడు. తుచ్చమైన పరువు కోసం చేజేతుల కన్న కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 2 అరెస్ట్ చేశారు. గుజరాత్లో పరువు హత్య, తారాడ్లోని దాంటియాలో ఘటన. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు చంద్రిక. ఈ అమ్మాయి నీట్ పరీక్ష కోసం పాలన్పూర్లో కోచింగ్ తీసుకుంది. నీట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే పాలన్పూర్లో ఉన్న సమయంలోనే హరీష్ చౌధురి అనే యువకుడితో ప్రేమలో పడింది. అక్కడే ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఈ విషయం చంద్రిక ఇంట్లో తెలియడంతో గొడవలు షురూ అయ్యాయి. కూతురు ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు చంద్రికను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. అదే సమయంలో హరీష్ చౌధురిని పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేశారు. అదే కేసులో అతను జైలుకు కూడా వెళ్లాడు. ఇక జూన్ 21న హరీష్కు బెయిల్ వచ్చింది. అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. చంద్రికను కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ తల్లిదండ్రులు ఆమె జాడ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో జూన్ 24న హరీష్కు చంద్రిక ఫోన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తనను కాపాడాలని ఆ మెసేజ్లో ఉంది. అదే రోజు రాత్రి చంద్రిక మృతి చెందింది. చంద్రికది సహజ మరణంగా కుటుంబ సభ్యులు తెలిపారు. హడావిడిగా అంత్యక్రియలు కూడా చేసేశారు. కానీ చంద్రిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హరీష్ చౌదరి. చంద్రిక పంపిన మెసేజ్లను పోలీసులకు ఫార్వర్డ్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. తండ్రి సేధాబాయ్ పటేల్, చిన్నాన్న శివభాయ్ పటేల్ ఆ హత్య చేసినట్లు తేలింది. తారడ్లోని థాంటియాలో ఈ మర్డర్ జరిగింది. ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకుముందు చంద్రిక ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన హరీష్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. కానీ ఈలోగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సహజ మరణం చెందినట్లు ఆమె కుటుంబం డెత్ సర్టిఫికేట్ సమర్పించింది. కానీ హరీష్ దీన్ని నమ్మలేదు. చంద్రిక మరణం కేసులో దర్యాప్తు చేపట్టాలని పోలీసుల్ని కోరడంతో విషయం బయటకొచ్చింది. విచారణ సమయంలో పోలీసులకు కూడా కొన్ని అనుమానాలొచ్చాయి. సహజ మరణమే అయినా ఆమెను డాక్టర్ వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదనే కోణంలో విచారించారు. కనీసం సోదరుడికి, బంధువులకు కూడా ఆమె చనిపోయిన విషయం చెప్పకుండానే దహన సంస్కారాలు చేసినట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులపై అనుమానాలు బలపడ్డాయి. చంద్రిక మృతిపై డౌట్స్ రాకుండా ఉండేందుకు ఆమెకు మత్తుమందిచ్చారు. ఆ తర్వాత గొంతు నొక్కి చంపేశారు. ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని పోలీసులు తెలిపారు.